హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు లోక్సభ సంబంధించినటువంటి ఎన్నికలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలు అయితే ప్రారంభమయ్యాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. సో ఓటర్ ఐడి కార్డులు ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం 3 శుభవార్తలు ప్రకటించారు. అలాగే 3 శుభవార్తలతో పాటు ఇలాంటి ప్రాంతాల్లో మాత్రం 141 సెక్షన్ అయితే అమలు చేయాలని చెప్పేసి మన యొక్క తెలంగాణ ఎన్నికల కమిషన్ అయితే మనకు పోలీసు వారికి ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ 141 సెక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు బస్సులకు సంబంధించి అంతరాయం అయితే ఉంటుంది. ఇవన్నీ క్లోజ్ చేయబోతున్నారండి. ఏమేమి క్లోజ్ చేయబోతున్నారు, బస్సులకు ఎలా అంతరాయం ఏర్పడబోతుంది, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే వీడియో అనేది మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చండి. ఇక ఆ వివరాల్లోకి అయితే వెళ్దాము. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఈరోజు ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలు అయితే కండక్ట్ చేస్తున్నారు. అయితే మనకు ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు ప్రభుత్వం నుండి ఒక 3 శుభవార్తలు అయితే వచ్చాయండి. అయితే ఆ శుభవార్తలు చూసుకున్నట్లయితే మొదటిగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క తెలంగాణ ఎన్నికల కమిషన్ అయితే మనకు ఓటర్దారులకు సంబంధించి ఇలాంటి వారు ఇళ్ల నుండే ఓటింగ్ అనేది వేయవచ్చు అని చెప్పేసి కూడా ఒక శుభవార్త అయితే ప్రకటించారు. సో ఈ ఇంటి నుండి ఓటింగ్ అవకాశం అనేది ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరెవరు సద్వినియోగం చేసుకోవచ్చు, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వితంతువులు, వృద్ధులు, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే రోగులు, సో ఇలాంటి వాళ్ళు ఉంటారో అంటే నిలబడలేని పరిస్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కోసం మన యొక్క తెలంగాణ ఎన్నికల కమిషను అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకేంటంటే అలాంటి వాళ్ళు ఇళ్ళ నుండే మీరు ఓటింగ్ అనేది వేయవచ్చు అని చెప్పేసి ప్రకటించారు. అలాగే మనకు నార్మల్గా ఉండే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మీరు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తప్పనిసరిగా మీరు ఓటు అయితే వేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులకు సంబంధించి ఓటుకు సంబంధించి అప్లై చేసుకోమని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము అలాగే మన యొక్క తెలంగాణ ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయినప్పటికీ కొంతమంది అప్లై చేసుకున్నారు, మరి కొంతమంది అప్లై చేసుకోలేదండి. ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ ఓటర్ ఐడి డిజిటల్ కార్డులు అయితే వచ్చాయి. ఇవి మనకు పోస్ట్ ఆఫీస్లో అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకొని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకేంటంటే ఎవరైతే అప్లై చేసుకోలేదు ఓటుకు సంబంధించి అలాంటి వాళ్ళకు మరొక అవకాశం అనేది ఉంటుంది. సో మళ్ళీ అవకాశం వస్తే తప్పనిసరిగా నేను వీడియో అనేది చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వివరాలు అనేది తెలుసుకుంటూ ఉండండి. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ స్లిప్పులు అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు స్లిప్పులు ఇచ్చి ఉంటే కనుక ఇళ్ళ దగ్గరికి వచ్చి నో ప్రాబ్లం తీసుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు తీసుకొని ఎడలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ ఓటర్ కార్డులో నెంబర్ ఉంటుందండి. సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క స్టేట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకొని సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నప్పటికీ మనకి ఏంటంటే మొబైల్లో పెట్టుకోకూడదండి. ప్రింట్అవుట్ అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. మొబైల్స్ అనేది మీకు అలౌడ్ లేదండి. మొబైల్స్ అనేది ఓన్లీ మీరు ఎన్నికల బూత్ వరకు బయటకు వరకు మాత్రమే అలౌడ్. అక్కడ మీరు అయితే సబ్మిట్ చేయాలండి. మొబైల్ సబ్మిట్ చేసి మీరు ఎంట్రీ అవ్వాలి, లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు మొబైల్ తీసుకొని వెళ్ళకూడదు. నెక్స్ట్ వచ్చేసి మీరు అది ఏదైతే స్లిప్పులు ఉన్నాయో అది ప్రింట్అవుట్ అనేది తీసుకొని ఆ స్లిప్పు ప్లస్ ఏంటంటే మీ యొక్క ఓటర్ ఐడి కార్డుతో పాటుగా ఆధార్ కార్డు కూడా మీరు చేత పట్టుకొని వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీరు లోపల ఓటింగ్ అనేది జరుగుతుంది. సో మీ ఓటు వేయడం కంప్లీట్ అయితే కనుక మీరు మళ్ళీ బయటకు వచ్చి సో పరిసర ప్రాంతాల్లో మీరు అయితే నిలబడకూడదండి. మీరు డైరెక్ట్గా మీరు ఇళ్ళకి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తగా ఈసారి మళ్ళీ ఎవరు అధికారంలోకి రావాలో, ఎవరు మనకు మంచి చేస్తారో అనేది నిర్ణయించుకొని తప్పనిసరిగా మీ వాల్యుబుల్ ఓట్ అనేది ఆలోచించి వేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 141 సెక్షన్ అయితే అమలు చేయబోతున్నారు. ఇది ఎక్కడెక్కడ అమలు చేయబోతున్నారంటే అన్ని ప్లేసెస్లో కాదండి, కొన్ని ప్లేసెస్లో మాత్రమే. అయితే ఆ కొన్ని ప్లేసెస్ ఏంటంటే మనకు రాజకీయ పార్టీలకు సంబంధించి కొంతమంది ఆకతాయిలు ఎవరైనా గొడవకు దిగినా కానీ సో కొట్టుకోవడము, సో ఇలాగా ఎక్కడైతే బస్సులను ధ్వంసం చేయడము ఇలాంటివి చేస్తే కనుక అలాంటి ప్లేసెస్లో ఇమీడియట్లీగా 141 సెక్షన్ అయితే అమలు చేయాలని చెప్పి కూడా మన యొక్క తెలంగాణ ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే మనకు
ఈ 141 సెక్షన్ అయితే అమల్లోకి అయితే వస్తుంది. అలాగే మనకేంటంటే ఈ 141 సెక్షన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ఇది అమలు చేస్తే కనుక మనకు అన్నీ క్లోజ్ చేస్తారండి. మనకు ఈవెన్ షాపులు కూడా మనకు ఓపెన్ చేయరు, అన్ని క్లోజ్లో అయితే ఉంటాయి రేపు మనకు ఈరోజు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ 141 సెక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు బస్సులు కూడా ఏంటంటే మనకు టైంకి రావు. సో మనకు బస్సులు కూడా అంతరాయం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి మనకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మనకేంటంటే బస్సులు రాకపోకలు కూడా ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఊర్లలోకి బస్సులు రావడం అలా అయితే ఆల్మోస్ట్ తక్కువగా అయితే ఉంటుంది. మనకేంటంటే బైపాస్ మీద వచ్చే సో మనకు బస్సులు అనేది వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఈ 141 సెక్షన్ అనేది మనకు ఎక్కడైతే రాజకీయాలకు సంబంధించి గొడవలు సో అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక అలాంటి ప్లేస్లో ఈ 141 సెక్షన్ అయితే అమలు చేస్తారు. అలాగే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు ఎన్నికలు అయితే జరుగుతాయి. మళ్ళీ మనకు ఏంటంటే నెక్స్ట్ కౌంటింగ్ అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీ ఓటు అనేది తప్పనిసరిగా వాల్యుబుల్ ఓటు కాబట్టి ఆలోచించి అయితే వేయండి. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతులు, అలాగే రోగులు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళు మాత్రం మీరు ఆచితూచి మీరు ఈ ఓటు అనేది సద్వినియోగం అయితే చేసుకోండి. అలాగే మనకి ఏంటంటే దీనికి సంబంధించి ఆల్రెడీ సర్వే అయితే కండక్ట్ చేశారండి మన యొక్క స్టేట్ గవర్నమెంట్ సహకారంతో ఎన్నికల కమిషను. అయితే ఎవరైతే డీప్ ఫామ్ అనేది సబ్మిట్ చేసి ఉంటారో ఆ డీప్ ఫామ్ సబ్మిట్ చేయడంతో మీరు ఏ రీజన్ ద్వారా మీరు ఓటు వేయలేరు వచ్చి మీకు ఏ రీజన్ సో దానికి మొత్తం మీరు ఫిల్ చేసి మీరైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో అది ఈ ఏదైతే మనం ఫిల్ చేసామో అది మొత్తం మనకు ఎన్నికల కమిషన్ దగ్గరికి అయితే వెళ్తుంది. సో ఆఫీసర్స్ పరిశీలించి సో మీరు ఒకవేళ వికలాంగులు అయితే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కానీ అలాగే మీరు ఒకవేళ రోగులు అయితే ఉంటే దానికి సంబంధించినటువంటి ఎలా ప్రూఫ్ కానీ సబ్మిట్ చేస్తే కనుక సో ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి మీరు ఓటు వేయడానికి ఇంట్లోనే మీరు అర్హులా లేదంటే కనుక మీరు డైరెక్ట్గా పోలింగ్ కేంద్రాలకు రావాలా అని చెప్పేసి వాళ్ళైతే రిప్లై అయితే ఇస్తారు. సో రిప్లై ఇచ్చిన తర్వాత సో దీన్ని బట్టి మీరైతే ఒకవేళ మీ యొక్క స్థితి అనేది ఎలా ఉందో సో వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు మీకు రిప్లై ఇచ్చిన తర్వాత సో దాన్ని బట్టి ఒకవేళ వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు వచ్చి మీరు ఓటు వేయాల్సిందే అంటే కానీ మీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు వేయాల్సిందే. లేదంటే మీరు ఇళ్లలోనే వేయచ్చు, మీ యొక్క స్థితి సరిగా లేదు, మీరు వికలాంగులు, మీరు నడవలేరు, నిలబడలేరు అనుకుంటే కనుక అలాంటి వాళ్ళు కనుక ఉంటే మీరు ఇళ్లల్లోనే మీకు ఈ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఉంటారు, వాళ్ళు మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. సో మీ దగ్గరికి వచ్చి మీకు ఏంటంటే కొన్ని స్లిప్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ స్లిప్పుల ద్వారా ఏంటంటే మీ యొక్క అంటే మీకు ఒక మిషన్ పెడతారు. సో దాంట్లో మీకు ఏదైతే పార్టీ సంబంధించి అభిమానం ఉందో మీ నెక్స్ట్ ఈ పార్టీ వస్తే మనకు మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం ఉంటే కనుక మీరు ఆ పార్టీకి సంబంధించి ఓటు అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు ఇంటి నుండి మనకేంటంటే ఓట్లు అనేది వేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనకేంటంటే ఈరోజు ఓటింగ్ అనేది ఇళ్లలో నుండి ఇలాంటి వాళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు లైక్ చేసుకోండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.